హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దియాధృతి వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అయితే డ్యూరేషన్ ఎక్కువైపోయింది. షార్ట్ కింద అయితే ఇంకా స్పేస్ చాలలేదు, అందుకని 2 వీడియోస్ కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే కర్రీ అయితే వండుతున్నాను అనమాట. చెప్పాను కదా, ఎగ్ ఉక్కరి కింద చేసి ఎగ్ రైస్లో చేస్తానని. ఇంకైతే ఇదైతే చికెన్ తేడానికి అయితే వెళ్ళాను కర్రీ అయిపోయిన తర్వాత. నేను మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా, మా పిల్లలు అయితే ఏమీ తినరండి చికెన్ చేపలు అవి అని. ఇంక వాళ్ళు అయితే పెరుగన్నం పెట్టిమన్నారు. ఇద్దరికి పెరుగన్నం అయితే పెట్టేశాను అనమాట. మీ పిల్లలు కూడా ఎలా ఉంటారా? ఏమైనా వండితే తినకుండా ఇంట్లో ఓన్లీ పెరుగన్నం తినేలాగా. ఒకరు కాకపోతే ఒకరైనా తినాలి కదా, ఇద్దరు తింటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంట్లో ఏదైనా వండితే. పిల్లలని వాళ్ళు అన్నీ తింటేనే కదా బాగుంటుంది, కానీ నాకైతే అదృష్టం లేదనమాట. నచ్చలేదు, నాకు ఇది వద్దు అని చెప్పేసి. ఎవరైనా ఎగ్ రైస్ నచ్చలేని వాళ్ళు ఉంటారా? ఉండరు. కాకపోతే మాకు ఇక్కడ అంతా రివర్స్ బేరం అనమాట. ఎర్లీ మార్నింగ్ వంట చేసేసి ఈరోజు ఎలాగైనా పనులన్నీ చేసేద్దాం అనుకున్నాను, కానీ విపరీతంగా నడుము నొప్పి అయితే వచ్చేస్తుందండి. రెస్ట్ అయితే తీసుకున్నాను ఇప్పటి వరకు. ఇంక ఇప్పుడైతే పిల్లలిద్దరికీ పెరుగన్నం పెట్టేసి నేను కూడా తినేస్తాను. తినేసిన తర్వాత అయితే ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి తోమడానికి. మరి మనకి ఉదయం నేనైతే ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఓన్లీ టీ ఒకటే తాగాను అనమాట. ఇప్పటికి ఇంక 1 o'clock అయిపోయింది కదా, ఇంక బేబేగా తినేసి ఇంకా పనిలోకి అయితే వెళ్ళిపోతాను. మొత్తం ఈరోజు అయితే క్లియర్ చేసేయాలి, ఎందుకంటే నిన్నే చాలా చండాలంగా ఉంచేసాను బయట. ఇంక ఈరోజు కూడా బాగోదు, పిల్లలు అవి జారిపోతున్నారు. అక్కడైతే కొంచెం సబ్బు నీళ్ళు అవన్నీ వేయడం వల్ల అయితే చాలా జారుగా అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో పరిగెడుతున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా బయట సైడు ఇటు సైడు కూడా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు, క్లీనింగ్ వీడియో. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ వేరే నెక్స్ట్ వీడియోలో క్లీనింగ్ బ్లాగ్తో అయితే కలుస్తాను. లాస్ట్ క్లీనింగ్ బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.